అందులో 5% ఎంత, 55.5 క్యాలరీస్. సో 5% వరకు నేను యాడెడ్ షుగర్ ఇవ్వచ్చు. 1100 క్యాలరీస్ కావాల్సి ఉంటుంది ఆ బేబీకి. ఆ 5% క్యాలిక్యులేట్ చేసి కన్వర్ట్ చేస్తే 55.5 క్యాలరీస్ వరకు యాడెడ్ షుగర్ నుంచి రావచ్చు న్యూట్రిషన్లో. ఇప్పుడు 1 గ్రామ్ షుగర్లో ఎంత క్యాలరీస్ ఉందంటే 4 క్యాలరీస్. కంప్లీట్లీ వరల్డ్ వైడ్ సేమ్ క్యాలిక్యులేషన్. 1 గ్రామ్ షుగర్కి 4 క్యాలరీస్. అప్పుడు 55 క్యాలరీస్కి నేను 55.5 క్యాలరీస్ డివైడెడ్ బై 4 అంటే నేను ఎంత గ్రామ్ వరకు యాడెడ్ షుగర్ తీసుకోవచ్చు అంటే 13.875, బేసిక్లీ 13.9 గ్రామ్ వరకు 1 to 3 years బేబీకి తీసుకోవచ్చు. దిస్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఒక బేబీ ఏజ్ 4-5 ఉంటే క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, బట్ షుగర్ లెవెల్ సేమే ఉంటుంది 5%. నా డైనో షేక్ నేను హైయెస్ట్ ఆర్డర్ తీసుకున్న 2 scoops పర్ డేలో 7.8 grams యాడెడ్ షుగర్ ఉంది. అంటే 1 గ్రామ్ 4 క్యాలరీస్ అంటే 7.8 grams ఎంత క్యాలరీస్ వస్తుంది, 31 క్యాలరీస్ ఎవ్రీ డే. 31 క్యాలరీస్ ఆ బేబీ టోటల్ ఎనర్జీ రిక్వైర్మెంట్కి అంటే 1100 కావాల్సి ఉంటుంది ఆ పాపకి. బట్ జస్ట్ నేను 31 క్యాలరీస్ తీసుకుంటున్నా. అది పర్సంటేజ్గా కన్వర్ట్ చేసినప్పుడు 2.8% వరకు యాడెడ్ షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది, డైనో షేక్ నుంచి. బట్